సర్పంచ్ ఎన్నికల్లో మధుర నియోజకవర్గం బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయం కైవసం చేసుకునే పరిస్థితులు అక్కడ తమకు ఓట్లు వేయలేదని చెప్పి స్థానికుల్ని కర్రలతో బాదినటువంటి నేపథ్యం. స్థానికంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించిన ఏరియాలో ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అక్కడ కర్రలతో దాడులు చేసినటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తమ గోడు కేటీఆర్కి చెప్పుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులు ఆళ్లపాడు గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చారు. సర్పంచ్లు ఉప సర్పంచ్ వీళ్ళందరితో పాటు కూడా స్థానికులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వీరు కేటీఆర్కి విన్నవించుకున్నారు, కేటీఆర్కి తమ యొక్క సమస్యను చెప్పుకున్నారు. ఇక్కడ చూడొచ్చు కర్రలతోటి కొట్టే రక్తాన్ని కావమై తల పగిలి కుట్లు పడి అక్కడ చికిత్స పొందినటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్గా చూడవచ్చు. అయితే మనతో పాటు మాట్లాడడానికి అసలు ఏం జరిగింది, వాస్తవంగా ఎందుకు అలాంటి దౌర్జన్యానికి పాల్పడ్డారు అనేది వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా ఉన్నారు, మాజీ ఉప సర్పంచ్. మాజీ సర్పంచ్ని, మాది బోనకల్ మండలం మదన నియోజకవర్గం ఆళ్లపాడు గ్రామం మాది. ఆ గ్రామంలో మదన నియోజకవర్గంలో ఉన్నటువంటి బట్టి గారి నియోజకవర్గం ఇది. ఈ బట్టి గారి నియోజకవర్గంలో అరాచక శక్తులు హత్యలకి పేరుగా గావించబడినది. బట్టి గారు పోలీసులకి సొత్తులుగా మారారు. హత్యలు చేసినప్పటికీ కూడా గ్రామాలలో అనేకమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ హత్యలకి కేసులు కూడా బనాయించినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్గా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. హత్య చేసినప్పుడు కూడా ఆ హత్యని ఇలా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరే ఉన్నప్పటికీ కేసులు పెట్టకుండా అనేక దాడులు చేస్తూ ఉన్నారు. మొన్న ఆళ్లపాడు గ్రామంలో రీసెంట్గా బీఆర్ఎస్ సిపిఎం పార్టీలు కలిపి పొత్తు పెట్టుకొని బీఆర్ఎస్ సర్పంచ్గా గెలిపించడం జరిగింది. ఈ గెలుపుని వాళ్ళు ఓరవలేక ఇళ్ల మీద పడి మాకు ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలను ఇళ్ల మీద పడి దాడి చేస్తున్న సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. అదే నియోజకవర్గంలో పాత్రలపాడు కానీ ఎల్బెన్పురం కానీ హత్యలు జరిగాయి. ఆ జరిగిన గ్రామాల్లో హత్యలు ఎలా జరిగాయో మన గ్రామంలో కూడా మిమ్మల్ని హత్య చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గుండాలు ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. దానికి పోలీసులు తొత్తుగా వ్యవహరించి పోలీసు కూడా బట్టి అనుసర వర్గానికి తొత్తులుగా మారి దాడులు చేసేది వాళ్ళే. మళ్ళీ కొట్టిన వాళ్ళ మీదనే కొట్టి మా కార్యకర్తలు కొట్టి వాళ్ళ మీదనే పోలీసులు తీసుకుపోయి వాళ్ళ మీద మళ్ళీ అటెంప్ట్ మర్డర్ కేసులు బనాయిస్తున్న సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. ఆ గ్రామంలోనే వాస్తవానికి ఆ రోజు జరిగింది. కర్రలతోటి మీరు వీడియోలు చూపించినటువంటి కర్రలతోటి మీరికి వచ్చినటువంటి ఎవరు మీరేమన్నా దుర్భాషలు ఆడిరా, లేకుంటే వాళ్ళేమన్నా దుర్భాషలు ఆడడం ఇట్లాంటి మనస్పర్ధలు వచ్చినాయా? ఇట్లా కేవలం ప్రధాన కారణం ఏంటి? పంచాయతీ గెలవగానే మేము ఒక ఉత్సాహమైనటువంటి ఊరేగింపు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఊరేగింపు చేసుకునే సందర్భంలో ప్రశాంతమైన ఊరేగింపు చేసుకోవడం జరిగింది. ఊరేగింపులో ప్రజలంతా మంచి పరిపాలన అయితే ఏదైతే చెప్పామో మంచి కార్యక్రమం నిర్వహించుకున్న సందర్భంలో దీన్ని చూసి ఓరవలేక రోడ్లపైన ప్రజలంతా ఆనందంతో బొక్కాయి పోసుకుంటుంటే ఆ బొక్కాయి మా ఇంటి ముందు పోసారని చెప్పేసి, మా రోడ్డు మీద పోసారని చెప్పేసి, దాన్ని కావాలని మా మీద పోసారని చెప్పేసి, ఇంటి ముందు రోడ్డు మీద పోసారని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు తట్టుకోలేక ఇది మా రోడ్డు అని చెప్పేసి, మా రోడ్లో పోయడానికి వీలేదని చెప్పేసి ఈ ఊరేగింపు అయిన తర్వాత ఇంటి మీద పడి మాకు ఓట్లు లేకుండా మీరు ఊరేగింపు చేసుకుంటారా అని చెప్పేసి కర్రలతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కాంగ్రెస్ గుండాలు ఇంటి మీద పడి రెచ్చిపోయిన పద్ధతిలో, వాళ్ళ ఇష్టమైన పద్ధతిలో కొట్లాడటం జరిగింది. 5గురికి దెబ్బలు తగ్గడం జరిగింది. మళ్ళీ మరుసటి రోజునే మరో కార్యకర్తని రోడ్డు మీద ఆఫ్ చేసి బంధించి కొట్టి గొంతు మీద కాలేసి తొక్కి వాళ్లే కొట్టారు. మళ్ళీ మా కార్యకర్తను కొట్టి ఆ కార్యకర్తని పోలీసుల ద్వారా స్టేషన్కి రప్పించుకొని మళ్ళీ ఏదైతే మా కార్యకర్తని దెబ్బలు తిన్నాడో ఆ కార్యకర్తలతో పాటు మరో 7గురిని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి బనాయించడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా గొడవ జరిగినప్పుడు పోలీసులు ఆశ్రయిస్తారు. మీరు పోలీసులు కలిసే ప్రయత్నం చేశారా? ఫిర్యాదు చేయడం చేశారా? చేస్తే అక్కడ పోలీసులు ఏమన్నారు? వెంటనే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. 23వ తారీఖు గొడవ జరిగింది. మేము ఇచ్చిన పిటిషన్ని తీసుకోకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా, పోలీసులు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా, ఎటువంటి ఫీల్డ్ మీదకి రాకుండా
అధికారం ఉందని చెప్పేసి మేము రావట్లేదు, మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. ఆ వ్యవహరించిన పద్ధతి పోలీసులు అధికార పార్టీకి తొత్తు కాశారు. మరుసటి రోజే మళ్ళీ మా కార్యకర్తని వాళ్లే కాంగ్రెసు గుండాలు కొట్టినటువంటి సందర్భం ఉండి, అదే రోజు కాంగ్రెస్ కార్యకర్తలను పిలిపించుకొని మా కార్యకర్తని కొట్టి మళ్ళీ మా కార్యకర్తలపైనే అక్కడ లేనటువంటి యువకుల మీద పిల్లల మీద అటెంప్ట్ మర్డర్ కేసు బనాయించినటువంటి సందర్భం ఇది మా చేతిలో లేదు. మా అంటే మీరు ఇప్పుడు ఈ జరిగినటువంటి దౌర్జన్య కాండకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? బట్టి విక్రమార్క ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ప్రశాంతమైన వాతావరణం కావాలి. కాంగ్రెస్ పార్టీలో గోండా రాజకీయం సలాయిస్తుంది, దానికి ఆ గుండా యజాన్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎక్కడైతే గుండాలు మీరు పెంచి పోషిస్తున్నారో ఆ గ్రామాలలో గుండాలు ఎక్కువైతా ఉన్నారు. అది లేకుండా ప్రశాంతమైన వాతావరణం, మంచి సమాజం, మంచితనంతో అందరూ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు గాయపడినటువంటి వాళ్ళు అందరి సమక్షంలో మేము బాధ్యత తీసుకొని ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ కలిసి ఏం చెప్పారు? కేటీఆర్ గారు మాకు ఒక భరోసా ఇచ్చారు. ఏదైతే మీ నియోజకవర్గంలో మీ గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయో దాన్ని నేను అసెంబ్లీలో చర్చిస్తాను, రాతపూర్వకంగా రాసియండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటిపైన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, ఇది చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్లు ఎన్నికల్లో గెలుపొందినటువంటి వారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరిపైన దౌర్జన్య కాండకైతే బరితెగించినటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్జన్య కాండలు ఇలాగే కొనసాగుతాయా? ప్రజాస్వామ్యం బతుకుందా అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతున్నటువంటి పరిస్థితి. అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ఒక బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలాంటి ఇలాకాలోనే ఇలాంటి దౌర్జన్య కాండలు చెలరేగితే మామూలు సాధారణమైనటువంటి వారికి ఎంత భద్రత ఉంటుందనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం బ్రతికించే విధంగా ప్రభుత్వాలు నడిపించాలని కోరుకుంటూ చూస్తుండే మరిన్ని అప్డేట్స్ ఆర్జీ టీవీ కెమెరామెన్ సంతోష్తో నేను మీ గంగాధర్. నమస్తే.